ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మీ కుటుంబాలు బాగున్నాయా? మీ పరిస్థితులు బాగున్నాయా? మంచి ఆరోగ్యాలతో ఉన్నారా? మరి దేవుడు మీకు మంచి ఈవులను దేవుడు ఇచ్చును గాక. మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ యొక్క కుటుంబ యజమానులను అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 139వ కీర్తనలోని 4, 5, 6 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దాసుడిని మరుగు చేసి ఆత్మతో సంధించి కావలసిన వర్తమానం ప్రభా ఈ వచనాల నుండి మాట్లాడమని యేసు నామం నా ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దావీదు ఎంత మంచి భక్తుడంటే, దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసుకుని ఆయనను స్తుతిస్తున్న భక్తుడు. దేవుడు అంటే అర్థం అయితేనే మనం ఆయన్ని సరైన రీతిలో స్తుతించగలం. అందుకనే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, నా నడక, నా పడక, నా యొక్క సమస్తము నీకు తెలుసు ప్రభా, నీకు బరుగై ఉన్నది ఏది కూడా లేదు అంటూ దేవుని శక్తిని గురించి కొనియాడుతా ఉన్నాడు. ఈ వచనాలు కూడా అంటున్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాకముందే నీకు పూర్తిగా తెలిసి ఉన్నాడు. చూడండి, కొంతమంది అంటారు ఆవలిస్తే పేగులు ఎక్కెడతాడు వీడు అంటారు, లేకపోతే వాళ్ళనే గొప్పగా చెప్పుకుంటారు. ఆవలిస్తే నేను పేగులు ఎక్కెడతాను రా అంటారు. అయితే ఆవలిస్తే పేగులు ఎక్కడొచ్చమ్మో, ముందు పేగులు ఎక్కట్టడానికి మొత్తానికి ఆవలించాలి. నోరు ఇలా తెరుచుకుని ఉంటే ఏదైనా అలాంటి వారు కనబడతారేమో, కానీ దేవునికి ఆయన ఎంత శక్తివంతుడు అంటే, ఇంకా మనం మాట్లాడక ముందే నాలుకకు మాట ఇంకా రాకముందే మనం ఏం మాట్లాడతామో, ఏం తలుస్తామో అవన్నీ దేవుడికి పూర్తిగా తెలుసట. అది ఆయన గొప్పతనం. హల్లెలూయా. అందుకనే ఆయన దేవుడు. ఆయనతో మనం ఏ విషయంలో కూడా పోల్చదగిన వాళ్ళం కాదు. ఆయనతో ఎవరిని పోల్చలేము. అందుకనే ఆయన ప్రత్యేకమైన వాడు. ఏంటి? ఆయన ప్రత్యేకమైన జ్ఞానం కలిగిన దేవుడు. కాబట్టి ఆయనను గూర్చి దావీదు భక్తుడు చెప్తున్న ఈ మాటలను బట్టి మనం ఎంతగానో ఆయన్ని స్తుతించాలి. ఇంకా అంటున్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. మరి ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో వారికి ముందు వెనుక కూడా దేవుడే ఆవరించి ఉండటము అనేది చాలా గొప్ప విషయం. దేవుడు నీకు ముందుగా వెనుకగా ఆయన ఉండటం ఎంత గొప్ప విషయం ఏంటి? ముందు రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అంతేకాదు, వారు నడుస్తూ ఉంటుంటే ముందు వెనుక కూడా ఆయన ఆవరించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రేమించాడు కాబట్టి దేవుడు వారికి అంత కాపుదలను ఇస్తున్నాడు, అంత క్షేమాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అలాగే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయనకి పక్షపాతం ఉందా? కొంతమందిని ప్రేమిస్తాడని మీరు అనుకోవచ్చు. నిజమండి. ఆయన ఉద్దేశంలో ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన సంకల్పానుసారిగా ఎవరైతే నడుస్తారో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారంటే దేవునికి ఇష్టం. అలాంటి వారికి దేవుడు ముందు వెనుక కూడా ఆవరించి ఉంటాడు. ఎంత గొప్ప విషయం! ఆయన ముందు వెనుక నీకుంటే, నాకుంటే ఎంత గొప్ప కాపుదల! యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏంటి? ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎదురు నడిపిస్తాడు. అందుకని భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తన ఎందుకు రాశాడంటే, దేవుని శక్తిని కొనియాడుతున్న భక్తుడు దావీదు.
అందుకని దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి. చాలా మందికి యేసు ప్రభువుని నమ్మేసుకుంటారు, కానీ చాలా మందికి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారో కూడా తెలియదు. ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియదు. కాబట్టి దేవుణ్ణి గూర్చిన జ్ఞానం మనకి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనం అంటాడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. హల్లెలూయా. నిజమండి, దేవుని గూర్చి ఆలోచించడం అనేది చాలా మనకు మంచిది. కానీ ఆయన గూర్చి ఎంత ఆలోచించినా ఇంకా మనము ఆయన అగోచరుడుగానే మనకి కనిపిస్తాడు. అగోచరుడు అంటే ఆయన గురించి ఆలోచించడం కష్టము అని అర్థం. అయితే కష్టమని ఏది వదిలేవు. కొన్ని సబ్జెక్టులు మనకి కష్టంగా ఉంటాయి చదువుల్లో, కానీ ఆ చదువుకునేవారు ఆ కష్టమైన సబ్జెక్టులనే ఎక్కువగా చదివితే వారికి అవి కూడా ఈజీ అయిపోతాయి. వాటిని ఎలాగైనా నేర్చుకుని అందులో మంచి మార్కులు సంపాదించాలని కొంతమంది విద్యార్థులు పట్టుదలతో ఎలాగైతే ఆ సబ్జెక్టులో కూడా 100% తెచ్చుకుంటారో మరి వారి కష్టాన్ని బట్టి ఆ ఫలితం వస్తుంది. అలాగే దేవుడు అగోచరుడు కదా, ఆయన అర్థం కాడు అని అనుకోవద్దు. ఆయన అర్థమవుతాడు, ఆయన వాక్యం అర్థమవుతుంది, ఆయన మాట మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఆయన అగోచరుడే, కానీ ఆయన గురించి మనం ఆలోచించడం వల్ల మనం జ్ఞానవంతులం అవుతాం. దేవుని గురించిన పరిశుద్ధతలో మనం నడుస్తాం. దేవుని గురించిన ఆలోచనలే మన తలంపులను పరిశుద్ధపరుస్తాయి, మన ఆలోచనలు పరిశుద్ధపరుస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, లోతైన విషయాలు గ్రహించాలి. దేవుడు అంటే ఎప్పుడు మనకి ఏదో సహాయం చేసేవాడని అడగటమే ప్రార్థనని మీరు అనుకోవద్దు. ఆయనను కూర్చున్న సంపూర్ణ సత్యంలోనికి నన్ను నడిపించి పరిశుద్ధాత్మ దేవా అని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన లోతైన విషయాలు కూడా, మరుగై ఉన్న విషయాలు కూడా నీకు నాకు బయలుపరుస్తాడు. అట్టి జ్ఞానాన్ని పొందుకొని ఆయన ఇంకనూ పరిపూర్ణుడిని గ్రహించి సంపూర్ణతలోకి మనం నడుస్తూ ఆయన స్తుతించి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపను బట్టి వందనాలు నాయనా. ఈ రోజు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయమైన అంతస్తులోనికి ఎక్కించండి, విశ్వాస లోతుల్లోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తీర్చే దేవుడ నీవే, నీవే జీవా జల ఊటా, నీవే నా దాహం తీర్చే దేవుడ నీవే, నీవే నాకు ఆశ కిరణం, నన్ను నడిపే వెలుగు దీపం, నీవే నాకు ఆశ కిరణం, నన్ను నడిపే వెలుగు దీపం. యేసు నాతో ఉంటే చాలు, నాకీ లోకంలో ఏది అక్కరలేదు.